ఎవరితో మాట్లాడుతున్నావే? నీ కలల రాకుమారి గురించి పగటి కలలు కంటున్నావా? పగటి కలలు కాదు, మేమిద్దరం ఎదురయ్యే క్షణాలు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఇదే వాడి ప్రతిరూపం. సమంత ఎక్కడున్నావు? నీతో లైఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ending అయ్యేంత వరకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కరుణించి కనపడవా? ప్లీజ్. మళ్ళీ 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 పెడతాడా? వీడికి ఎంత ఎనర్జీయో! అబ్బా మళ్ళీ వచ్చాడు. వీళ్ళ ఎనర్జీ ఏంటి అసలు? ఎంతైనా సినిమా వాళ్ళు లక్కీ బావా, సినిమాకు హీరోయిన్. ఏంట్రా నీ గోల? రే బావా, నాకు చిన్న డౌట్ రా. ఒరే బావా, ప్రపంచంలో అబ్బాయిలు అబ్బాయిలు అమ్మాయిలు అమ్మాయిలు ఎందుకు ముద్దు పెట్టుకోరు బావా? నాకేం తెలుసురా? నేను చెప్పనా? ఇద్దరు అబ్బాయిలు కానీ ఇద్దరు అమ్మాయిలు కానీ ముద్దు పెట్టుకుంటే సొల్లు వస్తుంది. అదే అబ్బాయి అమ్మాయి ముద్దు పెట్టుకుంటే సొల్లుతో పాటు స్వర్గం కూడా వస్తుంది. రే నీకెప్పుడు అదే ఆలోచన? ఇంక వేరే పని పాట లేదా? యూత్లో ఉన్నప్పుడు భూత్ గురించి కాకుండా దేని గురించి ఆలోచిస్తాం బావా? నువ్వు యూత్ ఏంట్రా? నేను అలిగా, నీ హట్ అయ్యా, బొంగ పెట్టా. ఏడు ఎటెళ్ళాడు? అయ్యో ఎక్కడికి వెళ్ళావురా? ఇటు చూడు, టింగ్ వారిని తీసుకో. రే బావా, నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పావు, మరి నాకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పమంటావా? నేను చెప్పొద్దంటే మాత్రం ఆగుతావా ఏంట్రా? చెప్పు. నాకు కావాల్సిన అమ్మాయి కళ్ళు గుడ్ల గోబల్లా ఉండాలి, దాని నడుము గ్యాస్ సిలిండర్లా ఉండాలి, దాని జుట్టు అవతార్ సినిమాలో హీరోయిన్ కుండి చూడు అట్లా ఉండాలా, దాని ఒళ్ళు నాలా కుటమట్టంగా ఉండాలా, ఇక దాని కలరు ఆఫ్రికన్ అమ్మాయిలకు కూడా అసహ్యం పుట్టేలా ఉండాలి. టోటల్ గా దాన్ని చూస్తే మనుషులకే కాదు మిషన్లకు కూడా వాంతులు వచ్చేలా ఉండాలి. అది మాత్రం చండాలంగా నీలా ఉండాలి. అప్పుడే నేను దాన్ని చేసుకుంటా. రేయ్, అలాంటి చెత్త క్వాలిటీస్ అమ్మాయి దొరకాలంటే నల్లమల ఫారెస్ట్కి వెళ్ళి ఎతకలరా నీ కోసం. దానికోసం నల్లమల ఫారెస్ట్ కి ఏంది బావా, నెహ్రూ జూ పార్క్ గోడిపోయి ఎదుగుతా. రేయ్, ఏ అబ్బాయి అయినా అందమైన అమ్మాయిల కోసం వెతుకుతారు. నువ్వేంట్రా తేడాగా ఉన్నావు? బావా, అందంగా ఉన్న అమ్మాయిలకి ప్రపంచమంతా అందవికారంగానే కనిపిస్తుంది. ఐశ్వర్యరాయ్ లాంటి భార్య రావడానికి నేనేమన్నా అభిషేక్ బచ్చన్ లా అందమైన వాడినే? సంపూర్ణేష్ బాబులా ఉన్న నాలాంటోడికి అలాంటి అమ్మాయే కరెక్టు. ఇదే కరెక్టా నీకు? దేశానికి బియ్యమైనట్టు తెగ చదివేస్తుంది. ఎంత చదివినా ఉద్యోగం చేయాల్సింది మొగుడు దగ్గరేగా. ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా దానికి అర్థం కాదు. గుడ్ మార్నింగ్ శ్యాము. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? చెప్పాల్సింది గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఆఫ్టర్నూన్. ఓహో, నైట్ లేట్గా పడుకున్నాను కదా, అందుకే లేట్ అయింది. అమ్మా, ఈ తలనొప్పి తగ్గాలంటే ఓ పెగ్గేయాల్సిందే. ఇక్కడ మందు. లేవగానే ఎవరైనా వాటర్ తాగుతారే, రా కాదు. హిరానే వాటర్, ఇంకా అన్ని. ఆ మందు మగాళ్ళ కోసం తయారు చేసిందే. ఆడవాళ్ళు మందు తాగడం తప్పు. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళందరికీ అన్ని రంగాల్లో పోటీ ఇస్తున్నారు. మందులో కూడా ఇవ్వాల్సిందే. మంచిలో పోటీ ఉండాలి, కానీ చెడులో కాదు. అయినా ఆ మందు తాగితే నీకేమొస్తుందే? నువ్వు ఆ బుక్ చదివితే ఏమొస్తుందే?
ఈ బుక్ చదివితే నా బ్రెయిన్ వాష్ అవుతుంది. నువ్వు ఆ బుక్ చదివితే నీ బ్రెయిన్ మాత్రమే వాష్ అవుతుంది. ఈ మందు తాగితే నా బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ వాష్ అవుతుంది. నీ చావు నువ్వు చావు, నన్ను వదిలే. అలా రా దారికి. యారా బండా ఏంటి తెగ ఆలోచించేస్తున్నావు? ఎవడ కొంపుంచుదామని ఏంటి? నాకు ఒక చిన్న డౌట్ బావా. ఏంటో అడుగు. పిల్లలు ఆడాలకి ఎందుకు పుడతారు, మొగాలకి ఎందుకు పుట్టరు? మొగాలకి 2 చేతులు ఉన్నాయి, ఆడాలకి 2 చేతులు ఉన్నాయి. మొగాలకి 2 కాళ్ళు ఉన్నాయి, ఆడాలకి 2 కాళ్ళు ఉన్నాయి. మొగాలకి 1. హే ఆపు. చిచి, నీ అడిగేది పూర్తిగా విను బావా. రే నీ ప్రశ్నలు జవాబులు కావాలంటే ముందు నీకు పెళ్ళి అవ్వాలరా. అవునా? అయినా మగవాడి గర్భవతి అయితే ఆ వింత భలే ఉంటది కదా బావా. ఏంటి ఫోటోలు? రే ఏంట్రా ఆడా మగ్గ కాకుండా కొత్త జాతిని ఏమైనా సృష్టించావా ఏంటి? ఒకసారి లే బావా, చెబుతాను. మాకు మళ్ళీ ఇదో బొక్క. లే చెప్పా. బావా, నీకు కావాల్సిన అమ్మాయిని ఊహించుకో, నువ్వు బొమ్మ గీసావు కదా, అలాగే నాకు కావాల్సిన అమ్మాయి గురించి నేను బొమ్మ గీశాను బావా. మరి ఇన్ని బొమ్మలు గీసావేంట్రా? అంటే ఒక బొమ్మ గీస్తే బయట అమ్మాయిలు దొరికితో లేదు అని ఇన్ని బొమ్మలు గీసా. కనీసం ఏదో ఒక బొమ్మని బయట అమ్మాయిలతో మ్యాచ్ చేస్తాను బావా. అబ్బో. ఇలా ఉన్నాయి నా తెలివితేటలు. నీ తెలివితేటలు సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటే వాళ్ళు ఎప్పుడో జేమ్స్ కెమెరామెన్లు అయి ఉండేవాళ్ళరా. చూడ కెమెరామెన్లు కాదు, కెమెరాలు. సర్లే గాని ఇదిగో ఈ బొమ్మ చూడు బావా. ఎలా ఉంది బావా? ఏంటి ఉండేది? మేకప్ ఎత్తే అచ్చు నీలాగుంటదిరా. నేను అదే అనుకున్నా. ఎలాగైనా ఈ అమ్మాయిని వెతికి కనిపెట్టి ఇందాక నాకు వచ్చిన డౌట్ క్లియర్ చేసుకుంటా. ఛీ నీ జన్మ ఇంతారా? నేను వెళ్తున్నా బా.